ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ ఆఫ్ పిఎస్. ఈరోజు బహ్రెయిన్ బే చూడడానికి వచ్చాం. ఒక సైడ్ ఫుల్ బిల్డింగ్స్ అండ్ సిటీ వ్యూతో, ఇంకో సైడ్ వాటర్తో వ్యూ అయితే అదరగొట్టేస్తుంది. ఇక్కడ సన్ ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే సన్సెట్ టైంకి వచ్చామన్నమాట ఇక్కడికి. సో మా హస్బెండ్ వెటకారం చేస్తున్నారు, మూన్ స్క్రీన్ ఏమన్నా ఉందేమో రాసుకో అని చెప్పి. ఇక్కడ కార్స్ అన్నీ ఆల్మోస్ట్ సీ దగ్గరలో పార్క్ చేసుకుని మ్యూజిక్ పెట్టుకుని ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వీకెండ్ కదా, మేము కూడా చూడడానికి అలా వెళ్తున్నాం. యాక్చువల్లీ షూస్ వేసుకుని వచ్చాం, కానీ లేదంటే బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. నౌ లుక్ ఎట్ ద సీ వ్యూ అండ్ ద బిల్డింగ్స్. వ్యూ అయితే ఆసమ్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఏదో పానోరామా ఎఫెక్ట్ ట్రై చేసాం, బట్ అంత హిట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ద మాల్ ఆఫ్ దిల్మోనియాకి వచ్చేసాం. బహ్రెయిన్ బే నుంచి ఆల్మోస్ట్ మాల్ ఆఫ్ దిల్మోనియాకి అట్లీస్ట్ ఒక 30 minutes జర్నీ ఉంది మాకు. ఆబ్వియస్లీ వీకెండ్ ట్రాఫిక్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఒక 10-15 minutes ఎక్స్ట్రానే పట్టింది అనుకుంటా. సో నౌ కమ్స్ ద ఎంట్రన్స్ ఆఫ్ మాల్ ఆఫ్ దిల్మోనియా. దీని గురించి ఎందుకంత ఎగ్జైటెడ్గా ఉన్నానంటే, గూగుల్లో రివ్యూస్ చూసి వావ్, అసలు ఈ బహ్రెయిన్ అంటే ఎందుకు అంటున్నానంటే, దీనికి లోపల బహ్రెయిన్ ఎక్వేరియం ఉంది. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ దాట్. మేమందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళాము. లోపల చూస్తే ఏం కనిపించలేదు, సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్తే ఎక్వేరియం కనిపించింది అనమాట. గూగుల్ పిక్చర్స్లో చూసి ఎక్వేరియం మా పైన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, అంటే వాల్ మీద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇక్కడ చూస్తే ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న ట్యూబ్లా ఉంది, ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ టు థర్డ్ ఫ్లోర్. సో అందులో మొత్తం ఎక్వేరియంలా పెట్టారనమాట. దట్ ఈస్ ఆల్సో గుడ్, బాగానే ఉంది. బట్ మా ఎక్స్పెక్టేషన్స్ టూ మచ్ అయిపోయాయి అనుకుంటా. సో ఇలా చూస్తున్నాం, ఇక్కడ చిన్న చిన్న షార్క్స్ ఉన్నాయి. సో బట్ ఈ వ్యూ చూస్తుంటే చాలా కామింగ్గా ఉంది కదా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, నేమ్స్ ఏం తెలియదు నాకు, బట్ అలా జస్ట్ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఈ టాప్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉందంట, బట్ మేము తీసుకోలేదు. అరౌండ్ 65 BD అలా ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. మాకు టూ మచ్ అనిపించింది. ఇక్కడ మ్యాప్ వేశారు, అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఎలా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ స్కేటింగ్ అండ్ గేమ్స్ ఆల్సో ఇక్కడ చిన్నపిల్లలకి ఉన్నాయి. మీకు ఈ వ్యూతో అర్థమవుతుంది అనుకుంటున్నాను, లైక్
నేను సిలిండర్ అని మెన్షన్ చేశాను కదా, సో దట్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ టాప్ ఫ్లోర్ టు డౌన్ ఫ్లోర్. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా చూస్తుంటే. అండ్ ఆ లైటింగ్తో చాలా బాగుంది నైట్ వ్యూ కూడా. అంటే లైటింగ్ వల్ల ఎఫెక్ట్స్ అనుకుంటా మేబీ. పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను అన్ని పిక్చర్స్ కూడా. ఇక్కడ స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్డ్లో ఉన్నాయి. అంటే ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. మేబీ ఇది న్యూ మాల్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఏంటి ఇది ఒక్కటే ఉంది, ఇంకేం లేవు ఇక్కడ అనుకుంటూ వచ్చేసాం బయటికి. సో నేను నా ఫ్రెండ్కి అదే చెప్తున్నాను అనమాట. పైన ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా అయిపోయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందేమో మాకు ఇది చూడడానికి. అంతే, ఇంకా వెళ్ళిపోదాం అనుకుని బయటకు వచ్చేసాం. వెళ్తూ ఉండగా ఈ లిఫ్ట్లో దిగిన వెంటనే చూస్తే రైట్లో ఇక్కడ మొత్తం కార్టూన్స్ కనిపించాయి. అంటే మన చిన్నప్పుడు కార్టూన్స్ అన్నిటినీ డిస్ప్లేలో పెట్టారనమాట. ఇవి చూస్తూ మేము కూడా చిన్నపిల్లలాగా ఇదిగో తిను స్పైడర్ మ్యాన్, ఇది బ్యాట్ మ్యాన్ అనుకుంటూ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇది మీరు కూడా చూడండి. అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో నాకు చెప్పండి. అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి ట్వీటీ. మరి నీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? మై ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ డ్రాగన్ బాల్ జీలో గోకు. ఆల్మోస్ట్ నా హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది అనుకో. ఓ, అందుకు నచ్చిందా అయితే? మీరు కూడా ఈ వీడియో చూసి ఈ క్యారెక్టర్ పేర్లు ఏంటి అవన్నీ నాకు కూడా చెప్పండి. అంటే చాలా రోజులైంది, నేను కూడా కొన్ని క్యారెక్టర్స్ గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయాం. ఇక్కడ వచ్చేసింది మన స్పైడర్ మ్యాన్, అందరి ఫేవరెట్ అనుకుంటున్నాను నేను. గోకు వెజిటా డ్రాగన్ బాల్ జీ చాలా ఫేమస్, తెలిసేది. ఇక్కడ మా హస్బెండ్ ఎక్సైట్మెంట్ చూస్తే అర్థమైపోతుంది నాకు ఎంత ఫేవరెట్ అని. బ్యాట్మ్యాన్. ఇక్కడ నేను ఒక జోక్ చెప్తున్నాను, ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్ మారియో. సో మన ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ మారియో. జోకర్. ఓకే, ఈ క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటో మీ అందరికీ తెలుసా? నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ మాల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కనిపించే షార్క్ అనమాట. ఇది రియల్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. చూస్తే స్క్రీన్లో వెళ్తుంది, మీరు కూడా చూసేయండి.
బట్ చాలా రియలిస్టిక్గా ఉంది. అన్నిసార్లు రియలిస్టిక్ అని చెప్పకమ్మా బాబు, ముందు వీడియోలో కూడా రియలిస్టిక్ అని చెప్తూనే ఉన్నాం. అందుకనే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మళ్ళీ చెప్పాను. ఇంక ఇక్కడ నో వర్డ్స్, ఓన్లీ ఎంజాయ్ ద వ్యూ. మీరు కూడా ఆ ప్రెజెన్స్ ఫీల్ అవ్వడానికి కొన్ని రా క్లిప్స్ పెడుతున్నాను, అంటే మా ఫీలింగ్స్ కూడా మీకు తెలుస్తుందని. మగధీర తోకచుక్క. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి, కానీ ఈ సమ్ పెయింటింగ్స్ మాత్రం డిస్ప్లేలో పెట్టారు. మేబీ ఇక్కడ ఫేమస్ లీడర్స్ ఏమైనా అయి ఉండొచ్చు. సో జస్ట్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, మా ఫ్రెండ్ అయితే ఆ పెయింటింగ్లో ఏముందని డీప్గా పరిశీలిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ పెయింట్లన్నీ ఈ బ్రష్తోనే వేసారనుకుంటా, మరి ఇక్కడ పెట్టారు. మేము అలాగే ఫీల్ అవుతున్నాము. మీలో ఎవరైనా పెయింటింగ్ చేసే వాళ్ళు ఉంటే మీరు కూడా అలా డిస్ప్లేలో పెట్టుకోండి, బాగుంటుందేమో. నాకు కూడా బాగా అనిపించింది మరి. ఇది మాత్రం అప్లోడ్ చేయొద్దు. ఇది మాత్రం అప్లోడ్ చేయండి. ఇది మీరు అలా పెట్టకూడదు, మేము పెట్టచ్చు అలా. వీడియో ప్లస్ ఫోటో. డిసైడ్ ఫాస్ట్ డిసైడ్. 8 అయిపోతుంది. కొంచెం సేపు ఇంకా అక్కడే టైం స్పెండ్ చేసాం. ఇంకా యాజ్ పర్ ట్రెడిషన్స్ మన పిక్చర్స్ అవి తీసుకుంటున్నాం ఇక్కడ కూర్చొని. పిక్చర్ తీసినాను అనుకుని పోజ్ ఇస్తున్నాను, కానీ వీడియో తీశారు ఇక్కడ. ఈ ట్రిప్ ఓవరాల్ పిక్చర్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను, చూసాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.